యాక్షన్. ఓను రుమాలన కట్టుకోను. నేను పిల్లనేం కాదు. ఏమైందా? ఈ మధ్యలో రాత్రులు కూడా ఆగకుండా తగ్గుతున్నావు. ఒకసారి ఆసుపత్రిలో చూపించుకోవచ్చుగా. ఏం కాదులేరా. అరే సురేషు, ఏమైందిరా ఊర్లో అందరికీ? అందరూ ఒకటే దగ్గుతున్నారు, నాకు కూడా చేతులు దద్దుర్లు అయినాయి. అవునరా, మళ్ళీ దీని గురించి సర్పంచ్ గారికి ఒకసారి చెప్పాలా. నమస్తే అయ్యా. ఏం రా సురేషు, ఇట్లా వచ్చినావు? ఏం లేదయ్యా, ఊర్లో అందరికీ ఏదో రోగం వచ్చిందయ్యా. అందరికీ విపరీతమైన తగ్గు, ఒళ్ళు మంటలు పుడుతున్నాయ్యా. మీరు కొంచెం చూస్తే బాగుంటుంది. సర్లేరా సురేషు, నేను చూసుకుంటాలే. అందరికీ రేపు పొద్దున్నే పంచాయతీ కాడికి రమ్మను. అలాగేనండి అయ్యా. కూర్చోండి కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ సమస్య? అదేనయ్యా, ఊర్లో వాళ్ళందరికీ ఒకటే దగ్గు, ఇంకా చర్మం అంతా ఎర్రగా అవుతుంది. ఏం చేయమంటారు? నేను కూడా ఊర్లో మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను చూసుకుంటా. మన ఊర్లో మందులు అమ్మే అబ్బాయి ఉన్నాడు కదా, అదే మన ఫార్మసీ అబ్బాయి. ఆ అబ్బాయితో మాట్లాడినా ఈ పాటికి వస్తూ ఉండాలి. ఏరా సూరి, ఆ ఫార్మసీ అబ్బాయికి చెప్పమన్నా కదా, చెప్పావా? ఇందాకే ఫోన్ చేసినా, అయ్యా వస్తా అన్నారు. అన్న, ఈ పురుగుల మందుల వల్లే మీకు ఇలాంటి రోగాలు, కాబట్టి మీరు వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఏళ్ళుగా ఇవే మందులు వాడుతున్నాం సార్. ఫర్టిలైజర్లో కూడా కొన్ని ప్రమాదకరమైన మందులు ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా వాడాలి. మరి మందులు వాడకుండా పంటలు ఎలా పండించేది? ఈ పురుగుల మందులు వాడకండి అని చెప్పను, కానీ జాగ్రత్తలు తీసుకోవాలా. ఎలాంటివి అంటే చేతికి గ్లౌజులు పెట్టుకోవడం, మన హెడ్కి హెల్మెట్లు పెట్టుకోవడం, ఇంకా ఈ ఫేస్కి మాస్కులు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత మీరు మందు కొడుతున్నప్పుడు కూడా మీ ఫీల్డ్లో ఎటువైపు గాలి ఉంటుందో అటువైపు పిచికారీ చేసుకోవాలా. ఆ పిచికారీ అన్నీ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. ఎందుకు అంటే అందులో ఉండే కెమికల్స్ అన్నీ మన చేతిపై పడతాయి కదా, అవన్నీ మళ్ళీ రోగాలు రాకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మందు కొట్టినాక తలనొప్పి లేదా వాంతులు వస్తే ఏం చేయాలి సార్? మీకు తలనొప్పి అనిపించడం కానీ, లేకుంటే కళ్ళు మండటం కానీ, ఇలాంటివి అన్నీ అనిపించినప్పుడు మీరు వచ్చి ఆసుపత్రికి లేదా ఫార్మసీకి వచ్చి చూపించుకోవాలి. అలాగే మీరు వాడిన మందు బాటిల్స్, ప్యాకెట్స్ అవి తీసుకొని రావాలి. ఎందుకంటే మీరు వాడిన ఫర్టిలైజర్స్ చూసి మీకు అటాక్ అయిన డిసీజ్ ఎలాంటిదో మనం సులువుగా తెలుసుకోవచ్చు.
ఈ మందులు అన్నీ వాడండి. తిన్న తర్వాత టైంకి వేసుకోండి. నేను చెప్పిన జాగ్రత్తలు అన్నీ పాటించండి. From Sayed Medicine, farmers and pharmacists are the roots and remedies of our well-being. When we protect the gardens of health and harvest to safeguard the hope and wellness of generations to come.